మొత్తానికి మోడీ మొండిపట్టు ఫలించింది. ఇక ఉన్న అవాంతరాలను ఎలా ఎదుర్కొంటారన్నది తేలాలి. అయితే గతం కంటే కాస్త బలం పుంజుకున్న కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఇప్పుడు ఏం చేస్తారు? ఇంత దాకా వచ్చినప్పటికీ భారతదేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనా? ప్రతిపక్ష పార్టీలను మోడీ సర్కార్ ఎలా ఒప్పిస్తుంది? అసలు జమిలి ఎన్నికలతో వచ్చే లాభ నష్టాలేంటి? జమిలి ఎన్నికల అవసరం ఏముందన్నది ముందుగా వస్తున్న ప్రశ్న. ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అనేది రాజ్యాంగానికి విరుద్ధమని, ఆచరణాత్మకంగా సాధ్యం కానిదని, లాజికల్ గా అమలు చేయలేమని ప్రతిపక్షాలంటున్నాయి. 2019లో మోదీ రెండోసారి గెలిచిన తరువాత జమిలి ఎన్నికల ఆలోచనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని పిలిచినప్పుడు కూడా ఈ ఆలోచన సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని పలు ప్రతిపక్షాలు సమావేశాన్ని బహిష్కరించాయి. అయితే దీనిపై ప్రధాని మోదీ మొదటి నుండి స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వాలకు ఎన్నికలపైన నిత్యం దృష్టి పెట్టాల్సిన అవసరం తగ్గుతుందని, తద్వారా పాలనపై దృష్టి పెట్టొచ్చని అంటున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడా బాగా తగ్గుతుందని అన్నారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో వచ్చే శాసనసభల ఎన్నికల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ విధానపరమైన నిర్ణయాల మీద రాజీ పడటం లేదంటే వాయిదా వేయటం ఆగిపోతుందని కూడా అన్నారు. ఇంకా ఎన్నికల్లో అవినీతి, నల్లధనానికి అడ్డుకట్ట వేయొచ్చని చెప్తున్నారు. ఇక లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు మొత్తానికి ఒకే రకమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు లా కమిషన్ ఇటీవల ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. దీనివల్ల ఖర్చు, ఎన్నికల నిర్వహణకు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను కూడా భారీగా తగ్గించుకోవచ్చని లా కమిషన్ భావించింది. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఈ జాబితాను తయారు చేశాయి. అయితే వాటి అమలుకు మరిన్ని సమస్యలు ఉత్పన్నం కావడంతో లా కమిషన్ తుది నివేదిక సిద్ధం చేయలేదనే టాకుంది. దీని తరువాత ఏర్పడిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా విస్తృతంగానే సమావేశాలు నిర్వహించింది. దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇందులో 32 జమిలికి మద్దతిచ్చాయి, 15 పార్టీలు వ్యతిరేకించాయి. 4 మాజీ ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జమిలి ఎన్నికలను నిర్ద్వంద్వంగా ఆమోదించారని కోవింద్ నివేదిక పేర్కొంది. ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా 21,558 స్పందనలొచ్చాయి. వీరిలో 80% మంది ఏకకాల ఎన్నికలను సమర్థించినట్లు తెలుస్తోంది. ఇక ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది. అయితే జమిలి ఎన్నికల ప్రతిపాదనను తీసుకురావటానికి మోదీ సర్కార్ చెబుతోన్న కారణాలని కోవింద్ కమిటీ నివేదికలో కూడా చెప్పారు. ప్రభుత్వం చెప్పిన దాన్ని ఓకే అనటానికి రామ్నాథ్ కోవింద్ కమిటీ పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తిని సవాల్ చేస్తున్నాయని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో పేర్కొన్న విధంగా భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే ఆలోచనకు ఇది పూర్తి విరుద్ధమని విపక్షాలు చెప్తున్నాయి. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని, జాతీయ సమైక్యత మధ్య వచ్చే ఉద్రిక్తతలు ఈ అంశంలో ప్రధానమైనవి. జమిలి ఎన్నికలతో రాష్ట్రాలు తమ ఎన్నికల షెడ్యూల్పై నియంత్రణను కోల్పోతాయని, అలాగే దీనివల్ల రాష్ట్రాల సమస్యలు చర్చకు వచ్చే అవకాశం పోయి ఎన్నికల ప్రచారమంతా జాతీయ సమస్యల మీదే సాగుతుందనే వాదన ఉంది. ఇక లోక్సభకు, రాష్ట్ర శాసనసభలకు, స్థానిక సంస్థలకు అన్నింటినీ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అది ఒక పెద్ద సవాలనే వాదన కూడా బలంగానే వచ్చింది. ఏకకాలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎక్కువ సంఖ్యలో పోలీసు సిబ్బంది కావాలి. ఎన్నికల అధికారులు, సిబ్బంది శిక్షణ, ఈవీఎంలు, మౌలిక సదుపాయాలు, సమన్వయ యంత్రాంగం, ఎన్నికల వ్యయభారం మొదలైన సమస్యల సాధ్యాసాధ్యాలపైన స్పష్టమైన ఆలోచనలుండాలి. 140 కోట్ల జనాభా కలిగిన ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ అంటే మాటలు కాదు. పైగా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల అవసరాలు, విధులు, సమస్యలు వేటికవే ప్రత్యేకమైనవి. అందుకే ఈ వ్యవస్థలో ఎవరి బాధ్యతలేంటో ఓటర్లకు స్పష్టంగా తెలియాలని కొందరు వాదిస్తున్నారు. ఇక ఎన్నికలు విడివిడిగా నిర్వహిస్తేనే ఓటర్లు ఆయా ప్రభుత్వాల పనితీరుపై, స్థానిక సమస్యల ఆధారంగా ప్రజాప్రతినిధుల పనితీరుపై తీర్పు చెప్పగలిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇక గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు మొదలుకొని లోక్సభ వరకు అన్నింటికీ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సొస్తే జాతీయ అంశాల ప్రచార హోరులు, రాష్ట్ర స్థానిక సమస్యలు చర్చకు రాకుండా పోతాయనే బాధన క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక పార్టీల్లో ఈ భయం ఎక్కువగా ఉంది. అలాగే ఎన్నికల ఖర్చులో కూడా స్థానిక పార్టీలు జాతీయ పార్టీలతో పోటీ పడాల్సి రావటం ఇబ్బందికరంగా మారుతుందనే అనుమానాలున్నాయి. లోక్సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు విభిన్న అంశాలపై జరుగుతాయని, ఈ విభిన్న అంశాల ప్రస్తావనకు జమిలి ఎన్నికల్లో సమాధానాలు దొరకటం కష్టమవుతుంది. అలాగే జమిలి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ పార్టీలకు మాత్రమే ప్రయోజనకరంగా ఉండడంతో ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారుతుంది. గతంలో జరిగిన ఓ సర్వే ప్రకారం జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలున్నాయి. అదే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు 6 నెలలు తేడాతో నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశాలు 61% తగ్గిపోతాయని తేలింది. భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రంతో ఏర్పాటైన భారతదేశం బహుళత్వానికి ప్రతీకగా ఉంది. అలాంటి దేశంలో ప్రజల ప్రాంతీయ, స్థానిక అవసరాలు, కోరికలు, ఆంక్షలతో జాతీయ సమస్యలపై ఏకకాలంలో ఒకేసారి తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా చెప్పమని ఓటర్లను కోరటం సమంజసం కాదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఏదో ఒక రాష్ట్రంలో తరచూ ఎన్నికలు జరుగుతూ ఉండటం వల్ల ప్రజాపాలన స్తంభించిపోతుందనే వాదనకు కూడా తర్కబద్ధమైన విలువ లేదని అంటున్నారు. పైగా ఒకే దేశం, ఒకే ఎన్నికల పద్ధతి వాస్తవ రూపం దాల్చాలంటే కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలను ముందుగానే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్ని రాష్ట్రాల్లో వాటి కాల పరిమితిని పొడిగించాల్సి ఉంటుంది. అలా చేయాలంటే ముందుగా భారత రాజ్యాంగానికి సవరణ చేయాలి. గతంలో ఇలాంటి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే రాజ్యాంగ సవరణలు చెల్లవని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య, కొన్ని విపక్ష రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమా అనేది అనుమానం. గతంలో దేశమంతా ఒకే పార్టీ కొనసాగిన రోజుల్లో లోక్సభకు, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలోనే ఎన్నికలు జరిగేవి. ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడిన తరువాత ఈ పద్ధతి మారిపోయింది. ఒకవేళ మళ్లీ పాత పద్ధతిలా కనిపిస్తోన్న జమిలి ఎన్నికలు అమల్లోకొస్తే ఏదైనా రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోతే అప్పుడేం చేయాలి అనేది పెద్ద ధర్మ సందేహం. ఇక కోవింద్ నివేదికలో చెప్పినట్లు హంగ్ ప్రభుత్వాలు వేగిపోతే వచ్చే సమస్య ఉండనే ఉంది. పోనీ వీటన్నింటినీ పరిష్కరించవచ్చు అనుకున్నా ఈ సవరణలకు లోక్సభలోని 543 స్థానాల్లో కనీసం 67% అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67% దీన్ని సమర్థించాలి. దేనికి తోడు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్ర వేయాలి. అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్ పక్షాన నిలవాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాలు అంగీకారం తెలుపుతాయా అన్నది ప్రధానమైన ప్రశ్న. అందుకే ఇది సాధ్యమయ్యే అవకాశాలు దాదాపుగా లేవనే సమాధానం వస్తోంది. గత 75 ఏళ్లలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో, పార్లమెంటు, శాసనసభలు ఎలా ఏర్పడ్డాయో ప్రజలకు తెలియంది కాదు. పరిష్కరించాల్సిన ప్రత్యేక సమస్యలేవి జమిలి ఎన్నికల్లో కనిపించకపోయినా కేవలం దేశ రాజకీయాలన్నీ కేంద్రంలోనే కేంద్రీకరించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇది ఆచరణీయం కాదని అంటున్నారు. కాబట్టి ఒకే దేశం, ఒకే ఎన్నికల ఆలోచన ఉపయోగకరంగా ఉన్నప్పటికీ భారతదేశంలో అమలవుతున్న బహుముఖ సవాళ్లను పరిష్కరించడం చాలా అవసరం. ప్రజాస్వామ్య సంక్లిష్టతలను పరీక్షించడానికి స్పష్టమైన, ఆమోదయోగ్యమైన విధానాలు కూడా అవసరం. దానికోసం సమగ్ర కసరత్తు చేయాలి. అది ఆచరణాత్మకంగా లేకుండా చేస్తే అర్థవంతంగా ఉండదని మేధావులంటున్నారు. ఇక ఇన్ని సమస్యల మధ్య జమిలి ఎన్నికల ప్రక్రియను ఎలా కొనసాగిస్తారో చూడాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.